చూడండి ఇంత హెయిర్ అనమాట. నా హెయిర్ చాలా లాంగ్గా ఉంటుందండి. ఇంకా లాంగ్ ఉండేది, నేను కట్ చేయడం వల్ల తగ్గిపోయింది. ఇది ఇంకా నేను మా బాబు బర్త్డే ఉంది, మా బాబు బర్త్డే కోసం హెయిర్ స్టైల్ ట్రై చేసామని నా ఫ్రెండ్స్ని కలిసేసి ఒక హెయిర్ స్టైల్ ట్రై చేసాము, లేయర్ కట్ అని. మేము ఇంత కట్ చేశాను, నేను ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను. చూడండి అంత హెయిర్ ఇంత అయిపోయింది ఇప్పుడు. సో అది మనము చేసే డైట్ బట్టి, మనం చేసే హెల్త్ చేంజెస్, హెయిర్ ప్యాక్స్ వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ జరుగుతుంది కంపల్సరీగా. నమ్ముతాను, మీరు కూడా నమ్మండి. సో హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? యూ కెన్ స్టార్ట్ యువర్ డే విత్ ఎ లిటిల్ బిట్ స్మైల్. సో వెల్కమ్ టు మై ఛానల్ సరియు అండ్ కిడ్స్. విషయం ఏంటంటే హెయిర్ గ్రోత్ అండి. మన హెయిర్ గ్రోత్ ఎలా పెంచుకోవాలి, మనము హెయిర్ లాస్ నుంచి ఎలా బయటపడాలి, మన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నాం హెయిర్ విషయంలో, ఇవన్నీ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఈ వీడియో. అందరూ చెప్పేవి మీరేం చెప్తారు కొత్తగా అని అనుకుండొచ్చు, కానీ అందరూ చెప్పిన దాంట్లో మీరు చేసే మిస్టేక్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ హెయిర్ లాస్ కూడా జరుగుతుంది. స్టిల్ ఈ రోజుల్లో కూడా ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు చూస్తున్నాను. నేను ఆఫ్టర్ డెలివరీ టైంలో కూడా నాకు హెయిర్ లాస్ చాలా జరిగింది. అప్పుడు హెయిర్ ఇలా కోమ్ చేస్తేనే పోయేంత హెయిర్ పోయింది. నేను అప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి హాస్పిటల్కి నేను వెళ్ళాను. అప్పుడు చాలామందిని చూశాను, నాలానే ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని. నాకు అప్పుడు మీరు నంబరు, నాకు బిల్ వచ్చేసి 2500 వరకు ఇలాగే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్, షాంపూ దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి, ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి అన్నీ ఇచ్చారండి. కన్సల్టెన్సీ ఫీజే 600-700 ఉంది. ఇంకా అన్ని ఫీజు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించాను, మనకి ఇన్ని ఉన్నాయి చేసుకోవడానికి, న్యాచురల్గా ఫాలోవర్స్ చాలా ఉన్నాయి, ఇన్ని ఫాలో అవ్వకుండా నేను ఎందుకు కొనడము, ఇలా మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఇది టెంపరీ కానీ పర్మనెంట్ కాదు కదా నాకు అనిపించింది. సో నేను అప్పుడు అనుకున్నాను, అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేసాను. ఆ నైట్ ఆలోచించుకొని మాకు కావట్లేదు అని చెప్పాము, తీసుకున్నారు, ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే న్యాచురల్గా ఇప్పుడు ఫాలో అవ్వడం వల్లనే మనకు బెస్ట్ సొల్యూషన్స్ వస్తాయండి. ఇవన్నీ టెంపరీ వైసే అని చెప్తున్నాను. మనము డైలీ మన ఇంట్లో ఉండే కిచెన్ ఐటమ్స్లోనే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అది మనకు తెలియక చేయట్లేదు. మనము డైలీ లైఫ్లో అవి ఎలా చేసుకోవాలో, ఎలా ఫాలో అవ్వాలో మనము ఒక ప్లానింగ్తో, ఒక వేలో వెళ్ళాలి, అది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చాలామంది హెయిర్ లాస్ చాలా జరిగిపోతుంది, కోమ్ చేస్తే కూడా చాలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా చెప్తాను, మీరు అస్సలు భయపడద్దు, హెయిర్ లాస్ జరుగుతుంది, ఇలా అని స్ట్రెస్ ఫీల్ అవుతుంది, దానివల్ల ఆ స్ట్రెస్కి మన హెయిర్ లాస్ జరుగుతుందండి. నేను ఆ టైంలో చెప్పుకున్నాను, ఓకే ఇప్పుడు ఇలా అవుతుంది, తర్వాత ఓకే సెట్ అవుతుంది. నేను ఒకటి వాటర్ బాగా తీసుకోవాలి, హెయిర్ ప్యాక్స్ అనేది యూస్ చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ఇవన్నీ యూస్ చేయడం వల్లనే నేను దాని నుంచి బయటపడానండి. నాకు అప్పుడులోనే ఫాస్ట్గా మంచి రిజల్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేక నార్మల్గా మనం చేసే డైలీ రొటీన్ లైఫ్లో కూడా చాలామంది హెయిర్ లాస్ జరుగుతుంది. మనం వాటర్ వల్ల, మనం క్లైమేట్, ఎన్విరాన్మెంట్ అనేది, ఇప్పుడు ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మన స్కాల్ప్కి తగిలి అంత డస్ట్ వల్ల కూడా మన హెయిర్ లాస్ జరుగుతుంది. మనము అది ఓకే, మనం అది చేయలేము, మనం అది డైలీ లైఫ్ మనం వెళ్తున్నామో అది ఫేస్ చేయక తప్పదు, మన డ్యూటీ అది. ఓకే, మన దాంట్లోనే మనం ఎలా సాల్వ్ చేసుకున్న అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము మనము డైలీ రొటీన్ లైఫ్లో డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మన నైట్లో ఖచ్చితంగా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కూడా వామ్గా చేసుకొని, కొద్దిగా హీట్ చేసుకొని, కొద్దిగా వామ్గా హెయిర్కి తగిలేలా మన ఫింగర్స్ని మసాజ్ చేసుకోవాలి. హెయిర్ మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్కి మంచి మసాజ్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనము హెడ్ బాత్ చేయాలి, అప్పుడు చాలా రిజల్ట్ ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ డ్రైగా ఉన్నప్పుడే హెడ్ బాత్ చేస్తారు, దానిపైన మళ్ళీ హెడ్ బాత్ చేస్తారు, చాలా పెద్ద మిస్టేక్ అండి. అలా హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది స్టిక్గా అయిపోయి, డ్రైగా అయిపోయి, విరిగిపోయి, అసలు హెయిర్ గ్రోత్ లేకుండా మన స్కాల్ప్ మీద మాయిశ్చరైజర్ అనేది ఉండకుండా పోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసిన తర్వాతనే
స్నానం చేసుకోవాలని ఒకటి పెట్టుకోవాలి కండిషన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ ఏంటంటే మనం వీక్లీ మనం కుదిరితే బిజీ లైఫ్లో అయితే ఒక వీక్లీ వన్స్ అయితే ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళైతే ట్వైస్ యూస్ చేయండి. ఎందుకంటే మనము హెయిర్ ప్యాక్స్తో చాలా యూజెస్ కూడా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మన పైనుంచి అందించే పోషకాలు కూడా చాలా అవసరము. వాటిలో వచ్చేసి నేను మెయిన్గా చెప్పేవి ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ వచ్చేసి ఒక మెంతుల పేస్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆనియన్ జ్యూస్ అండి. చాలా బెనిఫిషియల్ అండి, ఇది చాలా చాలా బాగా యూస్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయల జ్యూస్ కూడా చాలా, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో మీకు ఏ ప్యాక్ దొరికినా ఆ ప్యాక్ యూస్ చేయొచ్చు. 4 యూస్ చేసినా పర్వాలేదు, అప్పుడప్పుడు మార్చి 4లో ఏదో ఒకటి యూస్ చేయండి, లేదా ఒకటైనా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. కానీ దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఆనియన్ ఒకటి బాగా యూస్ చేయాలండి. ఆనియన్ అనేది చాలా చాలా హెయిర్ గ్రోత్కి చాలా రిజల్ట్ ఇస్తుంది. సో మీరు నైట్ టైంలో ఒక వీకెండ్ వచ్చేసరికి ఒక సాటర్డేనో సండేనో ఇలా ప్లానింగ్ వేసుకొని పెట్టుకోండి. ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. వీక్లీలో థ్రైస్ 1 డే ఆఫ్టర్ ఆల్టర్నేట్ డేస్లో కూడా మనము స్కార్ఫ్కి పెట్టుకోవడం. అది కూడా ఆనియన్ జ్యూస్ తీసుకొని ఒక కాటన్ బాల్ తీసుకొని టిప్ చేసుకొని వన్ లేయర్గా ఇలా తీసుకుంటూ అంతా అప్లై చేసేసి చుట్టేసి దానికి కవర్ పైనుంచి వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మ్యాగ్నెట్గా అంటారు కదా, ఇప్పుడు ఫిష్ కర్రీకి మనము ఉప్పు కారం కలిపేసి పక్కకి ఎలా పెడతామో, కొద్దిసేపు పక్కకి ఎలా ఉంచుతామో, ఇది కూడా అంతే. మనం హెయిర్కి అంతా అప్లై చేసేసి కవర్ కట్ చేసి పెడితే అది మంచిగా అది తీసుకుంటుంది. మనం ఏమి ఇచ్చామో హెయిర్ అనేది స్కాల్ప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా చేయాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనము మెంతుల పేస్ట్, అందరు అనుకుంటారు మెంతుల పేస్ట్ యూస్ చేయడం వల్ల వాష్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇది అలానే ఉంటుంది అని ఫీల్ అవుతారు. అలా ఏం పెట్టుకోవద్దు, మెంతుల పేస్ట్ ఈజీగా పోతుందండి. మెంతుల పేస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు ఒక కోమ్ తీసుకోవాలి. అది కూడా ఎలాంటి కోమ్ అంటే హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు ఇలాంటి కోమ్ యూస్ చేయాలండి. దీంతో కోమ్ చేస్తే కూడా చాలా హెయిర్ లాస్ చాలా మట్టుకు తగ్గించవచ్చు. ఎందుకంటే నార్మల్ కోమ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా ఊడిపోయి పడిపోతుంది. ఇది హెయిర్ లాస్ అది ఎక్కువ చేయదండి. ఇలా పెద్దగా ఉండాలి, గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది చిక్కుపడదు. సో స్నానం చేసేటప్పుడు అది అప్లై చేసుకొని స్నానం చేసేటప్పుడు మనం ఇది అనేది హెయిర్ పైన ఇలా షవర్ ఆన్ చేసుకొని, లేకపోతే వాటర్ షవర్ లేని వాళ్ళు వాటర్తో పోసుకుంటూ స్నానం చేసుకోవాలి. ఇక్కడ హెడ్కి ఉంది మొత్తము పోతుంది, ఇక కింది వరకు ఇంతవరకు చేయాలి. మొత్తం ఇంతవరకు రాకొద్దండి, ఇది అప్పుడు జుట్టు లాగిపోతుంది, నొప్పిగా ఉంటుంది, ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటివి చేయొద్దు. ఓన్లీ ఇది స్కాల్ప్ వరకే ఇలా పోసుకుంటే మన హెడ్లో ఉన్న మొత్తం అంతా పోతుంది. ఇంతవరకు వచ్చేసింది అయితే మనం వాటర్ నుంచి పోసుకొని ఇలా అనుకుంటూ వాటర్ పోసుకుంటే చాలిక అంత పోతుంది. అంత పోయిన తర్వాత ఉంటుంది, మొత్తం అంటూ పోదు, ఉంటుంది. అది ఎప్పుడు పోతుంది అంటే మళ్ళీ మనము హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఎండకుంటడం కూడా చాలా మంచిదండి. మనం నార్మల్గా హెయిర్ డ్రైస్, హెయిర్ స్ట్రైనర్స్ ఇవన్నీ అసలు యూజ్ చేయొద్దు. ఇలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో హెయిర్ డ్రై పెట్టద్దు. ఆ టైంలో అసలు ఇక మనకు వర్షాకాలంలో ఆ టైంలో పెట్టాల్సి వస్తే పెట్టండి, ఏం పర్వాలేదు. కానీ మినిమం తగ్గించడం చాలా మంచిది. అలా పెట్టిన తర్వాత ఏంటంటే హెయిర్ ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. న్యాచురల్గా ఆరబెట్టుకోవడం వేరు, దాంతో ఆరబెట్టుకోవడం వేరు. సో అలా మెయింటైన్ చేయండి. అలా అయిపోయిన తర్వాత ఏముంది, ఇక ఆరిపోయిన తర్వాత మనం ఇలా జుట్టుని ఇలా కొట్టి ఇలా చేస్తే కూడా మన జుట్టులో ఉన్న స్కాల్ప్లో ఉన్న పేస్ట్ ఏమున్నా అది డ్రై అయిపోయి రాలిపోతుంది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. సో ఆ డే మనం స్కాల్ప్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతని నైట్ ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అంతా లైట్గా అప్లై చేసుకొని జడ వేసుకొని పడుకోవాలి. చాలామంది ఇంకా సార్ పొనుటలు వేసుకుంటారు, టైట్గా జడ వేసుకుంటారు. అది బాగా మిస్టేక్ అండి. మీరు అలా టైట్గా పొనుటలు వేయడము, టైట్గా జడ అల్లుకోవడం అనేది అస్సలు చేయకూడదు. నార్మల్గా జుట్టు అల్లుకొని నైట్ పడుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఈ మెంతుల పేస్ట్ అయినా, ఆనియన్ పేస్ట్ అయినా, ఉసిరికాయలు జ్యూస్తో చేసుకొని మనము హెయిర్
ఉసిరికాయల జ్యూస్ చేయడం వల్ల మనము జ్యూస్ అనేది ఆ జ్యూస్ చాలా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా మంచి విటమిన్స్ మన హెయిర్ స్కాల్ప్కి అంటుందంటే వీలైతే మీరు ఉసిరికాయల జ్యూస్ కూడా తాగొచ్చు. డైలీలో మనం దొరికినన్ని రోజులు ఉసిరికాయలు ఆ టైంలో జ్యూస్ తాగితే మన స్కిన్ వైజ్గా మన హెయిర్ వైజ్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఉసిరికాయల జ్యూస్ అయితే చాలా మంచి బెనిఫిట్ అనమాట. అది కూడా మీ డైట్లో చేయించుకోండి, అలా అది కూడా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్స్ అని యూజ్ చేసి ఇంకా చాలా రాలిపోతుంది, మాకు ఇలా దూస్తేనే పడిపోతుంది, ఇలా అంటేనే వచ్చేస్తుంది అన్న వాళ్ళు ప్యాక్స్ అప్పుడే యూజ్ చేయదు. స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఆయిల్ యూజ్ చేయండి. ఆ ఆయిల్ కూడా మీరు ఎలా అంటే దాంట్లో కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. కరివేపాకు, మందారం ఆకులు, మందారం పువ్వులు, వీలైతే ఆనియన్స్, మెంతుల పౌడర్ కూడా వేసుకొని మెల్లగా కలుపుతూ స్టవ్ పైన లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. అది కూడా మాడనివ్వద్దు, కొద్దిగా లో ఫ్లేమ్లో కలుపుతూ హీట్ చేసి పక్కకు తీసుకొని సీసాలకు వేసుకోవాలి. అప్పుడు దాన్ని మీరు ఎలా యూస్ చేయాలంటే నైట్ టైం యూస్ చేస్తారు కదా, అప్పుడు అలా తీసుకొని అలా హెడ్కి పెట్టుకోకూడదు. అది కూడా ఆ టైంలో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కొద్దిగా హీట్ చేసుకొని డైలీ ఎప్పుడు పెట్టుకున్నా కూడా అప్పుడు కొద్దిగా హీట్ చేసుకొని వామ్గా ఉన్నప్పుడు హెయిర్కి స్కాల్ప్కి ఫింగర్స్ తోటి మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటే మీ స్కాల్ప్ చాలా స్ట్రెస్నెస్ తగ్గుతుంది. హెడ్ కూడా నార్మల్గా చెడేసి బాయ్స్ అయితే అలానే వదిలేసుకొని మనము ఆయిల్ పెట్టిన వెంటనే కూడా కోమ్ చేయకూడదండి. ఒక 5-10 మినిట్స్ అయితే కంపల్సరీ ఆగాలి. ఆగిన తర్వాతనే కొద్దిసేపు ఆగి అప్పుడు కోమ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పెట్టింది అబ్జర్వ్ చేసుకోవాలి, మళ్ళీ డిస్టర్బెన్స్ చేయొద్దు. మనం కోమ్ పెట్టి మళ్ళీ రబ్ చేసి అలా చేయకూడదు. అలా ఊడే వరకు నెమ్మదిగా దూస్తూ చిక్కులు తీసుకొని మంచిగా అనుకోవాలి, అలా చేసుకోవాలి. నెక్స్ట్ డే చేయడం ఉంటుంది. ఇది ఆయిల్తో పాటు బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి మనము పైన అప్లై చేయడం ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫుడ్ వైజ్ అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేది వాటర్కి అండి. మీరు వాటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ డైలీ మనం వాటర్ తాగాలి. ఓన్లీ 1 లీటర్ తాగడం అలా ఉండకూడదు. మినిమం 3-4 లీటర్స్ కంపల్సరీ తాగాలండి. మార్నింగే మనం గ్లాస్ తాగేస్తాము, ఓకే, మనం అలా ఒక టైం అంటూ పెట్టుకోవాలి. ఓకే, మాది బిజీ లైఫ్, మేము వర్క్ చేస్తూ మనం వాటర్ కూడా మర్చిపోతున్నాం. మన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిమైండర్ అనే పెట్టుకోవాలి. ఇది మనకు హెల్త్ మనకు కావాల్సింది. మనము ఎంతో అవర్స్ని వేస్ట్ చేస్తూ ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము, కొన్ని అవర్స్ వేస్ట్ అవుతుంటాయి. కొంత కూర్చొని మరీ ఒక డే స్పెండ్ చేస్తాము. అలా చేసే కన్నా డైలీ చేస్తే మన స్కిన్ వైజ్గా మన హెయిర్ వైజ్గా అంత హెల్తీగా ఉంటుంది. సో వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మన లైఫ్ స్టైల్లో. సో లైఫ్లో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ మనం ఇంపార్టెన్స్ వాటర్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిల్ కూడా బంటిలో కూడా మొక్కలకు వాటర్ పోస్తే కూడా వాటర్ ఎలా తీసుకొని అప్పటికి ఇలా వాలిపోయిన ఆకు కూడా పువ్వు కూడా వాటర్ పోస్తే ఇలా అని వికసిస్తుంది. సో అలానే మనము వాటర్ అనేది మన రూట్స్ అనేది మన స్కాల్ప్ అనేది డ్రైగా అవ్వద్దు, మాయిశ్చరైజర్గా ఉండాలంటే వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. సో వాటర్ కూడా తీసుకోండి బాగా. ఇంకా వెజిటేరియన్కి సంబంధించి ఆల్ వెజిటేబుల్స్ కుదిరితే మీరు నట్స్ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ అని, పంకిన్ స్వీట్స్ అని, బాదం అని ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి. ఇంకా ఉసిరికాయల కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా తినండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో కుదిరితే స్వీట్ పొటాటో కూడా చాలా బాగుంటుందండి హెయిర్కి, అది కూడా తినండి. మళ్ళీ మీకు ఆకుకూరలకి అన్నీ తినవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు నట్స్ నుంచి కూడా మనకు విటమిన్స్ బాగా వస్తాయండి. సో ఇవన్నీ మీరు తీసుకోవచ్చు మన డైలీ లైఫ్లో. ఇలా మన హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ మనము డైలీ ఇలా ఫాలో అవుతుంటే మనము ఎలా అనుకుంటేనే మనం అలా చేయగలుగుతామండి. మనం చేయలేము అనుకుంటే చేయలేము. సో మనం ఫైనల్గా వచ్చేసి మెయిన్ 1 మిస్టేక్ అందరు చేస్తున్నారండి. మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత కోమ్ యూస్ చేస్తారు. ఆ కోమ్ ఎలా అంటే ఇప్పుడు మనం డైలీ యూస్ చేసే కోమ్ ఓకే చాలాసార్లు యూస్ చేస్తుంటారు. ఆ కోమ్ క్లీన్ చేసే వాళ్ళు చాలా తక్కువ అండి. మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసినా ఆ కోమ్ని కూడా మనము వాష్ చేయాలి. సో అది కూడా అప్పుడే వాష్ చేయాలి, ఎందుకంటే దానికి డస్ట్ ఉంటుంది. మన హెయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా దానికి వెళ్తుంది. మనం ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి మళ్ళీ మనం అదే కోమ్ తీసుకొని మనం కోమ్ చేస్తే ఆ కోమ్కున్నది కూడా మనకు మళ్ళీ వచ్చేస్తుంది కదా, చేసుకున్నా కూడా మనకు యూజ్ లేదు కదా. సో మన కోమ్ కూడా నీట్గా ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనము ఫాలో అవుతే మనకు
మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ మెంతుల పేస్ట్, ఫ్లాక్స్ సీడ్స్ పేస్ట్ అది హెయిర్కి కాదండి, ఫేస్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫేస్ కూడా పెట్టుకోండి, చాలా యూజెస్ ఉంది, బెనిఫిట్స్ ఉంటాయి. 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మెంతుల పేస్ట్తో ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను నెక్స్ట్ బ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ మెంతుల పేస్ట్ ఫేస్ పైన టిన్ని పింపుల్స్, చిన్న చిన్న పింపుల్స్ ఉన్న వాళ్ళకు చాలా రిజల్ట్. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఏంటి వాళ్ళకు రిజల్ట్ రాని వాళ్ళకు ఎలా చేస్తే వస్తుంది, ఏం చేయాలో నేను మెంతుల వల్ల చెప్తాను. సో నేను మీకు కావాలంటే మీకు కామెంట్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్ చేయండి. సో మీకు ఇలాంటి విషయాలు ఇంకా తెలియాలి, ఇంకా చెప్పాలంటే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి, నేను వేస్తూనే ఉంటాను, మీరు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.